Sini kan? లడ్డు ఇష్యూ ఏం జరిగింది ఏంటి అనేది జరిగిన సంవత్సరం క్రితం జరిగిందని అదంతా మా పరిధిలో లేదు. మనం డిస్కస్ చేసుకునే ఇష్యూ కాదు. అయితే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు అట్లాగే ఈ సిబిఐ ఇష్యూ వచ్చింది. క్లియరెన్స్ అంటే లడ్డూలో కల్తీ లేదు అనేది సిబిఐ అన్నీ కూడా చేసింది అనేది మా రిపోర్ట్ ప్రకారంగా ఆ రోజు ఇట్లా మాట్లాడారు, దేవుడిని కూడా అపవిత్రం చేశారనేది ప్రతిపక్ష పార్టీగా మా వాదన మేము కూడా మమ్మల్ని అన్నారు కదా ఆ రోజున అనే దాని మీద మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. మేము కూడా ఫైట్ చేస్తున్నాం. మన వెంకటేశ్వర గుడికి వెళ్ళి కార్యక్రమం చేపట్టాము. ఇదంతా బాగానే ఉంది. బాగానే ఉంది. సరే, వాళ్ళు చెప్తున్నారు, మా వాదన మేము చెప్తాం. ఈ అల్టిమేట్గా అది ప్రజాక్షేత్రంలో తేలద్ది, అది ప్రజలు ఏం చూస్తారనేది తర్వాత సంగతి. ఈ మధ్యలో ఏం చేస్తా ఉన్నారు కోసం ఈ పామర్ సెంటర్లో ఆటోలు అటు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ పామర్ అట్లాగే అక్కడక్కడ ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. నేనేమంటానంటే దీనివల్ల పరిణామాలు ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ కూడా ఇదే, దీంతోనే పుట్టింది. అట్లా ఒక్కొక్క ఇష్యూ పుట్టి సరే దేవుడు ఎవరిని శిక్షిస్తాడు ఏంటి, ఎవరు తప్పు చేసావు అనేది అది వాళ్ళ విద్యుత్గా వదిలేస్తాం. అది దేవుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో ఈ విద్వేషాలు సృష్టించుకుంటా దయచేసి మిమ్మల్ని పోలీసు తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఇది మన పామర్దేది ఒక ఆటోలో పంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి ఇష్యూస్ రాకుండా దయచేసి చూడండి. అట్లాగే మీరంటే మాకు చాలా గౌరవం. పోలీస్ అంటే అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీ క్యాపబిలిటీ మీద అన్ని మాకు నమ్మకాలు ఉన్నాయి. దయచేసి కొంచెం ప్యాకాట్ల విషయాల్లో మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది. ప్యాకెట్ అనేది అలా అలవాటు ప్రకారం మనం మాంచే పరిస్థితి ఉండదు, లేకపోతే ఇంకోటి ఉండదు. కానీ అది జోదంగా మారిపోయి కమర్షియల్ అయిపోయి దానివల్ల ఇష్యూస్ కూడా పెరుగుతుంది. రెండు ముందు రండి దక్షిణ గారు. రెండో విశ్వాసి గారు పామరు నియోజకవర్గం తరఫున మొన్న ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇష్యూలో ఈ ప్రభుత్వం ఏమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిందో, ఆయన పేరును అపవిత్రం చేసిందో, ఆయన ప్రసాదాన్ని అపవిత్రం చేసిందో, ఆ ఇష్యూ మీద సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము ప్రక్షాళనంతా కూడా తిరుపతి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పి ఆయన దేవుణ్ణి కూడా రాజకీయం చేసే పనిలో ఉన్నారు. ఆయన ఎందుకంటే
50 సంవత్సరాలు ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఉండి 50 సంవత్సరాలు అయిందని. ఈ 50 సంవత్సరాల్లో ఆయనకి ఎవరు అతిథులు కాదు రాజకీయం చేయడానికి. మామగారు అతిథులు కాదు, ఎవ్వరూ కూడా ఆయనకి అతిథులు కాదు. ఆయన ఇంక్లూడింగ్ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి దింపిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజున ప్రక్షాళన చేస్తానని చెప్పి ఆ రోజు చాలా తిరుపతి ప్రసాదం అంటే అందరూ కూడా చాలా పవిత్రంగా ఇష్టపడి అది కొంచెం ప్రసాదం తిన్నా కానీ చాలు అని భావించి ప్రజలందరూ కూడా భావిస్తారు. దేశ విదేశాల్లో కూడా అదే విధంగా భావిస్తారు. అలాంటి ప్రసాదాన్ని కూడా రాజకీయం చేసి అపవిత్రం చేసేశారు. అపవిత్రం చేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఇస్తారు. సుప్రీంకోర్టులో మా పార్టీ తరఫున కూడా రిప్రజెంట్ చేశాం. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద మేము ప్రతిపక్ష పార్టీగా మేము కూడా మీరు ఆ రోజున దేవుణ్ణి అపవిత్రం చేశారు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగానే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అయ్యా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించమని చెప్పి మేము వేడుకుని మేమందరం కూడా చేసాం. కానీ వీళ్ళు అక్కడితో కూడా వెంకటేశ్వర స్వామిని ఆపట్లేదు. ఈరోజు ఈ పాంప్లెట్లు చూడండి ఒకసారి, మహాపాపం అంట. ఈ పాంప్లెట్లు ఈరోజు పామర్ సెంటర్లో పంచుతా ఉన్నారు. అంటే మళ్ళీ దురుద్వేషాలని విద్వేషాలని రెచ్చగొట్టి అక్కడక్కడ ఫ్లెక్సీలు కట్టి ఇవన్నీ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల మధ్యన కులాలు మతాల పట్ల విద్వేషం సృష్టించే కార్యక్రమం ఈరోజు ఈ కూటమి నాయకులు చేస్తూ ఉన్నారు. మేము పామరు నియోజకవర్గం తరఫున ఇప్పుడు వెళ్ళి ఎస్ఐ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇలాంటివి జరగకూడదు, మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది, మీ పోలీసు వారు ఈ విధంగా అధికార పార్టీకి తలొగ్గకుండా ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరు రూల్ ప్రకారం చేయమని చెప్పి మేము ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు విచారిస్తానని చెప్పారు. ఆ విచారించి ఇలాంటివి జరగకుండా చూస్తానని చెప్పారు. తప్పకుండా మాకు పోలీసు వారి మీద నమ్మకం ఉంది, వాళ్ళు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ విషయం మీదే మా అంబటి రాంబాబు గారు వెళ్ళి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎలా చేశాను, ఆయన కూడా అలాగే చేశాడు. చేసిన క్రమంలో కూటమి నాయకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా వచ్చేసి మా అంబటి రాంబాబు గారిని ఒక 500 మంది 500 సార్లు బూతులు తిట్టుంటారు. ఆ క్రమంలో ఆయన కూడా మనిషే కాబట్టి పొరపాటున ఒక నోరు జారిన మీద ఆయన కూడా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పారు. చెప్పినా కానీ మళ్ళా ఈ ఇల్లు కూల్చివేసి ఇల్లు మీద దాడి చేసి కాల్ చేసి మళ్ళా ఆయన్ని 65 సంవత్సరాలు కలిగినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే చేశాడు. 68 సంవత్సరాలు ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ కొట్టి ఆయన్ని మళ్ళీ ఈరోజు రిమాండ్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాపం అందరూ అన్ని వర్గాల ప్రజలు మొన్న కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఒకసారి వీళ్ళందరినీ కూడా నేను ఆలోచించమని ఒకసారి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఒక లాజికల్గా మాట్లాడేటంటే దాన్ని కూడా వేరే అర్థం తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చి కనీసం 120 రోజులు జైల్లో పెట్టి మళ్ళా నిన్న తెలుగుదేశం పార్టీ అక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటి మీదకి వెళ్ళి ఒక బీసీ నాయకుడు, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అంటే నేను కులాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఈ వర్గాలకి ఈ రోజున ఎక్కడ కూడా వాళ్ళకి గుర్తింపు లేదు, రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతుందనే దానికి ఇవన్నీ కూడా నేను ప్రస్తావిస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. అంటే ఇళ్ల మీదకి వచ్చి నాకు తెలిసి కృష్ణా జిల్లాలో 25-30 సంవత్సరాల నుంచి ఎక్కడ ఈ రాజకీయంగా ఇల్లు తగలబెట్టుకున్నటువంటి చరిత్ర. ఒక 30 ఏళ్ల క్రితం ఏదో విజయవాడలో తగాదాలు అయితే అక్కడ ఏదైనా తగలబెట్టుకున్నారేమో నాకు తెలియదు. కానీ మళ్ళా కొత్త చరిత్ర, కొత్త ముఠాతత్వం, కొత్త అరాచకత్వం అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి
ఈ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా యాక్ట్ చేసేటటువంటి లోకేష్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు మీ 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 కక్షలో మీ ఫ్రస్ట్రేషనో మీరు ఎవరినో సాధించాలనే ఒక ఆలోచన దయచేసి మానుకుని ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు కాపాడండి. లేని పక్షంలో ఏమవుతుందంటే కొన్ని దేశాల్లో చూస్తా ఉన్నాం, ప్రజలు తిరగబడిన రోజున మీకు అదే ఆఖరి రోజు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల దాకా అవసరం లేదు, ప్రజలు చాలా మంది రాజులను కూడా దింపేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు తిరగబడిన రోజున మీకు అదే ఆఖరి రోజు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో చాలా వింత పరిస్థితులు ఉన్నాయి. వింత పరిస్థితులు అంటే ఈ పాంప్లెట్లు పంచుతున్నారు. ఎన్నికల ముందు ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ప్రజలందరినీ మోసం చేశాడు. ప్రజలందరినీ మోసం చేసి దుష్ప్రచారం చేసి ఏదో శాసనసభ్యుడికి ఎన్నికయ్యాడు. అలాగే గౌరవిస్తాం శాసనసభ్యుడిగా, ఇంకా నటిస్తాం, ఇంకా మోసం చేద్దాం అంటే ఇంకా ప్రజలు ఆయన అంతకుముందు ఎన్నికల ముందు చెప్తే నమ్మారేమో, కానీ ఈరోజు నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇందాక నేను ఒక వీడియో చూసా. ఏ వీడియో? ఒక వీడియో చూసి ఒక వీడియో అది చూశాను. చూస్తే ఏదో కైలి అనిల్ కుమార్ వెనకాల తిరిగాడంట. ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ త్యాగం చేసి ఇచ్చేసాడంట. త్యాగం చేసి చేసినటువంటి కుమార్ రాజా గారికి నేను చెప్తున్నా, ఫస్ట్ నీ ఇల్లు నువ్వు సరిదిద్దుకో. నువ్వేదో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి నేనేదో అందరినీ కలుపుకుని వెళ్ళిపోతున్నాను, నీకెందుకు అవతరం? నీ కుటుంబాన్ని, నీ తెలుగుదేశం పార్టీని నువ్వు సరి చేసుకో. ఇప్పుడు నీ నియోజకవర్గం అంతా ఏమనుకుంటా ఉన్నారంటే ఒక్కొక్క మండలానికి ఒక ఇద్దరు నాయకులను పెట్టుకుని తెలుగుదేశం పార్టీని ఏదో ఎవరో ఆ పిల్లల్ని తినేస్తారు. ఎవరు తినేస్తారంటే తన పిల్లల్ని, పాము తన పిల్లల్ని తాను తినేస్తుంది. నేను ఈ నియోజకవర్గంలో చూశాను. నేను ఇక్కడ కొత్తగా ఇతను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఒక అతను బ్యానర్ కట్టాడు ఇక్కడ, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అతను ఈ మధ్య ఇక్కడ పేకాట్ల ఏదో నిర్వహించాడంట. నిర్వహిస్తే అసలు ఎప్పుడు లేని విధంగా ఊరికి 10 లక్షలు వసూలు చేసింది కాబట్టి ఈ ఎమ్మెల్యేదే. ఎవరు కూడా ఆ ఆట అంటే ఆడుకుంటారు, ఏదో అని వదిలేస్తారు. ప్రతిరోజు పేకాటల్లో కూడా డబ్బులు వసూలు చేస్తా. వీళ్ళ కామెంట్స్ ఏంటంటే, వీళ్ళు ఏంటారు 5 టేబుల్ వేశారు, ఇంకా 5 టేబుల్ పెంచండి, ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇవ్వాలి. ఇది ఇక్కడ ఉన్న మాటలు. ఇక్కడ ఏదో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో కైలి అనిల్ కుమార్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు కైలి అనిల్ కుమార్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అని మా పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు తప్పుదోవ పట్టి యాక్షన్ చేయటం మానేస్తే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సెంటర్లోకి వచ్చాడు ఎన్నికల ముందు. ఏదో వీడియో ఉంది దగ్గర, ఈయన వడ్ల కుమార్ రాజా. ఒక్కసారి ఏనండి మీరు, ఈయనకంట ఏమీ తెలియదంట, సామాన్యుడంట. ఆయన చెప్పంగానే ఈయన ఏడ్ చేస్తా ఉన్నాడు. కానీ ఆ దండ వేసాడంట చంద్రబాబు నాయుడు గారు. ఓట్లు లేవని నన్ను ప్రస్తావించి అక్కడ ఆయన స్థాయికి మించి, బాబు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, స్థాయికి మించి చంద్రబాబు నాయుడు నన్ను కామెంట్ చేసి సరే ఇది చేసావు, అబద్ధాలు చెప్పారు, సరే నేను ఓడిపోయాను. కానీ ప్రజలు ఇప్పుడు కుమార్ రాజా సంగతి ఏం చెప్పుకుంటా ఉన్నారంటే, 1 కోటి కూడా లేదన్నారు కదా, రోజుకి 1/2 కోటి సంపాదించే ఎమ్మెల్యే ఈయనేనంట కృష్ణా జిల్లాలో. రోజుకి 1/2 కోటి, ఫ్రీ ఇసుక తిలోదకాలు, రేషన్ బియ్యం పేదోళ్ళకి తిలోదకాలు, అవన్నీ కూడా తిలోదకాలు ఇచ్చేసి ప్రతి దానిలో డబ్బులు కావాలి. రోజుకి ఆయన చంద్రబాబు నాయుడు గారేమో 1 కోటి రూపాయలు కూడా లేవంటే ఈ రోజు 1/2 కోటి రూపాయలు ఈ శాసనసభ్యుడు సంపాదిస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పుట్టారు. ఎన్టీ రామారావు గారు పుడితే ఆ ఎన్టీ రామారావు గారి తనయురాలు అయినటువంటి నారా భువనేశ్వరి గారికి ఈ ప్రాంతం పట్ల చాలా ప్రేమ ఉంటుంది.
ఆ చాలా ప్రేమని ఆసరాగా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో కలిసి నారా భువనేశ్వరి గారిని కూడా తప్పుదోవ పట్టించి కొమరవోలు సంబంధించినటువంటి ఒక డ్రైన్కి 25 కోట్ల రూపాయలు నవంబర్లోనో అక్టోబర్లోనో డబ్బులు ఆవిడికి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమని అడ్డం పెట్టి ఈరోజు 25 కోట్ల రూపాయలు పిలిచినటువంటి టెండర్ని ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించారు, ఒకసారి క్యాన్సిల్ చేయించారు. దానికి కారణం ఏంటంటే ఎక్కడన్నా కానీ 25 కోట్ల రూపాయలు టెండర్ పిలిస్తే 10 కోట్లు కాంట్రాక్టర్ని డిమాండ్ చేయడం అది ఎంతవరకు సమంజసమో, మరి ఆయాచితంగా పదవి వచ్చేసిందో, లేకపోతే పదవిలో ఉన్నానో, లేకపోతే బాధ్యతలో ఉన్నానో, లేకుండా ఎవరో ఈ ఊర్లో ఒక ఆయన ఆ ఊర్లో ఒక ఆయన చెప్పిన మాటలని ఈ విధంగా చేయటం అది పద్ధతి కాదని చెప్పి, పద్ధతి అంటే రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు, అటువంటి సాంప్రదాయం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద భువనేశ్వరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని మీరు ఈ 10 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం అనేది దాన్ని ఏం చేద్దాం అనుకుంటానంటే, నేను ఎందుకు ఇట్లా ప్రెస్ ముందు మాట్లాడడం కాదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 రోడ్ల సెంటర్లో వచ్చి మీరు మాట్లాడారు. సామాన్యుడైనటువంటి కుమార్ రాజా మీరు ఓట్లేయండి, కోటి కూడా లేదు అంటే మీరు 1/2 కోటి సంపాదించేటట్టు చేశారు. చాలా సంతోషం, సంపన్నుడు చేశారు. మీకు అలాంటి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు, మీరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను రేపు ఒక 2-3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. అయ్యా, మీరు సామాన్యుడిగా భావించినటువంటి ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా 1/2 కోటి సంపాదిస్తున్నారు. 1/2 కోటి సంపాదించినందుకు మీరు గర్వపడుతున్నారేమో, మీరు సామాన్యుడిని అలా చేసినందుకు మీ ప్రజలెవరూ కూడా గర్వపడట్లేదని చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ భువనేశ్వరి గారు తీసుకొచ్చినటువంటి 25 కోట్లు ఇప్పటికే ఒకసారి టెండర్ క్యాన్సిల్ చేయించాడు. టెండర్ క్యాన్సిల్ చేయించి మళ్ళా దాని మీద 10 కోట్ల రూపాయలు అడుగుతా ఉన్నాడు. ఇది మీకు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా చేస్తున్నారు. మీరు సామాన్యుడని భావించారు చంద్రబాబు నాయుడు గారని రేపు ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. డెఫినెట్ గా కూడా మీ సమక్షంలోనే ఆ ఉత్తరాన్ని కూడా రాస్తా. అట్లాగే ఆయన సామాన్యుడు అది ఇది అనేటప్పుడు పక్కనే ఎవరు ఉన్నారంటే, ఆ రోజున ఆ వీడియోలు ఇందాక చూసా, వాళ్ళకు కూడా ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. బాలశౌరి గారికి, కొలుసు పార్థసారథి గారికి, అయ్యా మీకు మీ టైంలో కూడా నేను ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు, సారథి గారు మా పార్టీలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడికి పనిచేశాను. అలాగే బాలశౌరి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను శాసనసభ్యుడిగా పనిచేశా. నేను 5 సంవత్సరాలు మీతో పనిచేసినప్పుడు పనితీరు, అట్లాగే మీరు కనీసం ఆ సెంటర్లో మాట్లాడుతున్నప్పుడు సామాన్యుడు కుమార్ రాజా అంటే మీరు కూడా చప్పట్లు కొట్టారు ఆ రోజున. సారథి గారు, బాలశౌరి గారు, మీ సారథి గారిని అయితే నేనే సారథి గారు శిష్యుడిని ఊరు తిరిగారు. దయచేసి మీ శిష్యుడిని కంట్రోల్ చేయండి సారథి గారు అని ఆయనకు ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. అలాగే బాలశౌరి గారికి ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా జరుగుతాయి. అయ్యా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరేదో దగ్గరికి తీసుకుని ఏదో చేస్తాం కాదు. పామర్లో ఇళ్ల స్థలాలు ఇవ్వండి. నేనైతే పామర్రు ప్రజలకి నేను ఎన్నికల ముందే చెప్పా, నేను అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాను, కానీ ఈ పామర్లు ఇవ్వలేకపోయాను. దానిలో 2 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, ఒకటి రైతుల యొక్క మనోభావాలు, ఒకటి ఈ పామర్ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అంటే నా మీద అవినీతి ఆరోపణలు చేశాడు. రమ్మని చెప్పి ఏ రైతైనా సరే నా దగ్గరకు వచ్చి కైలే అనిల్ కుమార్కి ఏదైనా లంచం ఇచ్చానంటే అసలు ఈ పామర్లో కనిపించడం రాజకీయాల్లోనే ఉండనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పామర్ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు ఏమాత్రం కదలిక లేదు. మీరు ఇద్దరికి న్యాయం చేయాలి. ఇక్కడ కలెక్టర్ గారిని కూడా వేడుకుందాం అనుకుంటున్నారు రేపు సోమవారం వెళ్ళి. ఒకటి, రైతులకి న్యాయం చేసి వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు కూడా అదే తీర్పిచ్చింది. అదేవిధంగా ఇండస్ట్రీ అతను ఎవరైతే ఉన్నారో అతను ప్రభుత్వాన్ని మోసం చేశాడు. దాన్ని మీరు రిప్రజెంట్ చేసి కోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్నీ చేస్తే పామరు ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇంటింటికి తిరిగి కైలే అనిల్ కుమార్ మీద దుష్ప్రచారం చేశాడు. ఈ 2 సంవత్సరాలు అయింది. కనీసం ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు. చేయకపోతే పామర్లో నిలదీసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే మీ 1/2 కోటి వ్యవహారం, 1/2 కోటి ఎమ్మెల్యే గారి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉత్తరం రాసి నేను అడుగుదాం అనుకుంటా ఉన్నా. నాకు గుర్తొస్తా ఉంది రోజు ఈయన వచ్చి సామాన్యుడు, అసలు అంటే సామాన్యుడు అంటే ఓ చేస్తా ఉన్నాడు.
అబ్బాబాబాబా అట నటనేంటో అదేంటో వాళ్ళ నాన్నగారు డ్రామాలో అన్ని ప్రోత్సహించి ప్రతి గ్రామంలో తిరిగేవాడు అనుకునేవాళ్ళం, కానీ అసలు ఈయనే నటుడు అని అసలు ఈ పామరు ప్రజలకి తెలియట్లేదు. తెగ ఏడ్ చేయడం, తెగ ఏడ్ చేసి ఈరోజు ఇంకా ఏడ్ చేసి పామరు ప్రజల్ని మోసగిస్తే పామరు ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ పామరు ప్రజలు కూడా గ్యారంటీగా ఏదో ఒక రోజున తిరగబడతారు. ఆ తిరగబడే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మనం చేస్తాం.